ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎంటీఎస్ అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 37,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒక చిన్న టెస్ట్ పెట్టి మీకు ఈ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సిఎస్ఐఆర్కి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో ముందుగానే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 5th పాయింట్ చూడండి, ఆల్ ది పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి చాలా నోటిఫికేషన్స్లో ఇలా మెన్షన్ చేయరు. మనకి ఈ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే 10th క్లాస్ అర్హతతో చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా కంప్లీట్గా అయితే చూడండి. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏదైతే ఎంటీఎస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒకే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే, ఎవరైతే ప్రాపర్గా అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. అంటే అందరికి ఎగ్జామ్ ఉండదు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 3 marks అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మైనస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. దీని తర్వాత మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా. డ్రైవర్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామినేషన్. దీని తర్వాత మీకు డ్రైవింగ్కి సంబంధించి చిన్న స్కిల్ టెస్ట్ పెట్టేసి ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ఇక్కడ డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీ అండ్ ఇక్కడ వివిధ కేటగిరీల వరకు వేకెన్సీస్ కేటాయించారు. మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే డ్రైవర్ ఉద్యోగాలకైతే ఎవ్రీ మంత్ 37,600 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఎంటీఎస్కి అయితే 34,200 వరకు కూడా మీకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంటీఎస్ ఉద్యోగాలకైతే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీరు ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలాగే డ్రైవింగ్లో అట్లీస్ట్ మోటార్ కార్కి సంబంధించి డ్రైవింగ్లో అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్కి అయితే మినిమం 18 నుంచి 25 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్రైవర్ ఉద్యోగాలకైతే మినిమం 18 నుంచి 27 years వరకు జనరల్ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 31 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు మీ యొక్క అక్కడ ఎక్కడైతే ఆఫీస్లో మనకి పోస్టింగ్ ఇస్తారో ఆ ఆఫీస్లో మీరు
అటెండర్ లెవెల్ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు రికార్డ్స్ని మెయింటైన్ చేయడము, అలాగే ఆఫీస్ని కొంచెం క్లీన్గా ఉంచడము, ఫైల్స్ని క్యారీ చేయడము, ఇలా మనకి ఎంటీఎస్కి సంబంధించి ఏదైతే డ్యూటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఆ ఆఫీస్కి సంబంధించి ఉండేటువంటి మీకు అక్కడ హయ్యర్ అఫీషియల్స్కి సంబంధించి వెహికల్స్ని డ్రైవ్ చేయడము, సో అలాంటి వర్క్ అంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఇక్కడ ఆ జాబ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అయితే జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి సో జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఎవరెవరు అప్లై చేయాలని ఇక్కడ ప్రాపర్గా క్లియర్గా చెప్తాను. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి ఆన్లైన్లో. మిగతా వాళ్ళు మాత్రమే ఆలోచించండి. మీకు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంది. మీరు ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే హౌ టు అప్లై సెక్షన్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ లింక్ కనిపిస్తుంది www.iitr.res.in. డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. మీరు సిఎస్ఐఆర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్కి సంబంధించి ఒక వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంటీఎస్ అండ్ అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి కూడా ఉంది. అండ్ ఇంకా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో ఆ జాబ్స్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల లిస్ట్ కూడా పెట్టారు. మీరు కూడా ఆ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి అప్లై చేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ కావాలని ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 19th ఫిబ్రవరి అనమాట. సో మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 19th ఫిబ్రవరి వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటీఎస్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీ యొక్క నేమ్ ఇవ్వాలి, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఫాదర్ నేమ్, ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్, జెండర్, కేటగిరీ, ఈ విధంగా మీరు అన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగారు, ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసేసిన తర్వాత మీరు కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో, తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి డైరెక్ట్గా ప్రొసీడ్ టు పే అండ్ రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. అంటే మీరు అప్లికేషన్ ఫీ పే చేయడానికి సంబంధించి పేజ్లోకి అయితే వెళ్తారు. ఎస్సీ ఎస్టీ అలాగే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ అనేది చేసేసేయచ్చు అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు బేసిక్ స్టెప్స్ని అయితే చెప్పాను. సో ఆ విధంగా ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సరే, మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంటీఎస్ అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. పోస్టులు తక్కువ ఉన్నాయి, కాకపోతే మీ ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా అప్లై అయితే చేసేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.